హాయ్ అండి. గల్జేరు కూర ఫ్రై అండి. చాలా మందికి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలియదు. ఆకుకూర ఏంటో కూడా తెలియదండి. ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. ఈ గల్జేరు ఆకు అనేది మనకు సీజనల్గా దొరుకుతుంది. ఇలా ఉంటుందండి ఆకు. వీటిని నీట్గా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా అంటే సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి. కలర్ మొత్తం గోల్డెన్ కలర్లో చేంజ్ కావాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే వీడియోస్ అన్నీ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. పసుపు వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు అనేవి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఎల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై కావాలి. చాలా సన్నగా చాప్ చేసుకోండి ఎల్లిపాయల్ని. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న గల్జేరు ఆకును వేసుకోండి. ఈ గల్జేరు ఆకు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా దొరికినప్పుడు ఇలా నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు నచ్చుతుంది. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మగ్గనివ్వాలి. మన ఆకుకూరలోకి మూత పెట్టుకుంటే కలర్ అనేది చేంజ్ అవుతుందండి. తొందరగా కుక్ కావాలంటే మూత పెట్టుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇలా కలర్ అంతా మనకు ఆకు ఉడికి అందులోని వాటర్ అంతా ఇలా బయటికి వస్తాయండి. ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు మంచిగా ఆకుని ఫ్రై చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండు కారాన్ని కొంచెము. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే తప్పకుండా వీడియోస్ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గల్జేరు ఆకంతా దగ్గరకు అవుతుందండి. తగినంత కారం వేసుకొని వాటర్ అంతా ఇంకిన తర్వాత కారాన్ని యాడ్ చేయండి. సాల్ట్ వచ్చేసి ఎక్కువగా వేయకండి. ఆకుకూరల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని సాల్ట్ని ఫైనల్గా యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గల్జేరు రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.